హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటా అని చూస్తున్నారా? క్యాలీఫ్లవర్ పకోడీ అండి. ఇది ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా అంటే చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం క్యాలీఫ్లవర్ని ఇలా బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. శనగపిండి, ఉప్పు, గరం మసాలా, పసుపు, కారం, కొంచెం కలరు, అలాగే కార్న్ఫ్లోరు ఇవన్నీ మనం అందులో వేసేసి ముందుగా ఉప్పు, కారం, గరం మసాలా వేద్దాం. ఆ తర్వాత శనగపిండి, ఆ తర్వాత కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేయాలండి. బాగా అంటే బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కకి ఇవన్నీ పట్టాలి. కొంచెం వాటర్ కూడా వేసుకోండి. అల్లం పేస్టు, ఫ్లేవర్ మారుతుంది అల్లం పేస్ట్ వేసుకుంటే. ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసుకున్నాక ఆయిల్ పెట్టుకోవాలి. హీట్ ఎక్కుద్ది. క్యాలీఫ్లవర్తో పకోడీ చాలా టేస్ట్ వస్తుందండి. దీంతో మంచూరియా కూడా చేస్తారు. కాకపోతే ఏం లేదు, సాస్లో యాడ్ చేసి మంచూరియా చేసేస్తారు. కానీ ఇలా చేసుకుంటే మనకి విడిగా తినడానికి కూడా బాగుంటుంది, తినేసేయచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి క్యాలీఫ్లవర్ తోటి. ఇది సీజన్లోనే వస్తాయి కదా మనకి, వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. నేనైతే వచ్చినప్పుడల్లా ఇలా పకోడీ చేసి పెడుతుంటాను మా వాళ్ళకి. క్యాలీఫ్లవర్ తోటి పకోడీ రెడీ అయిపోతుంది. కాంబినేషను మనం పప్పుచారులో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. మిగతాది కూడా వేసేసుకుందాం. ఇంతే కదండి, రెడీ. ఏది కష్టం కాదు, చేసుకుంటే అన్నీ ఈజీగానే ఉంటాయి. కాకపోతే కొంచెం పని అంటారు, పని లేకుండా ఏముంటుందండి. కొంచెం కష్టపడితేనే కదా తర్వాత సుఖంగా మనం తినగలిగేది. ఏదైనా అంతే. బయట ఫుడ్ కంటే ఇంట్లోనే తినండి, హెల్తీగా ఉండండి. రెడీ క్యాలీఫ్లవర్ పకోడీ. నచ్చితే లైక్ చేసేసేయండి మా ఛానల్ని, అలాగే సబ్స్క్రైబ్ చేసేసేయండి. థ్యాంక్ యూ.